స్వామి సేవక మీరా తండ్రి? మీరు ఇంతవరకు ఏంటి పేటకి? ఏ పేట? సేవక స్వామి మాతో మీ విధహాస్యాలు నాయన, మీతో మీ వితహాస్యాలో, మీతో మీ పరిస్థాలు ఆడగల మా తండ్రి. ఇదో సేవక ఆ పామేటి మీదకి చూస్తుంది. ఏమైంది? అవును నమ్మగుడి పిలిచాడని మాట్లాడుతున్నా. స్వామి ఏటో చెప్పండి, ఆ ఏమైంది? చిన్న మాట కాదు. మీరు అయ్యే మీద వెళ్ళొస్తున్నారా, కింద వెళ్ళొస్తున్నారా? నేను ఎలాగొస్తే నీకెందుకు? నేను ఎలా వస్తే నీకెందుకు? ఎలాగొస్తే నీకెందుకు? అవును, మీకోసం నేను అడగలేదు. ఆ మహాతల్లి ఉండమంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. కనీసము ఎవరిని చేయమనైనా సరే లోనకి ప్రవేశించగలి. సేవక స్వామి జగజ్జనని నీకు కాపలా ఉంచింది నన్ను ప్రశ్నిస్తున్నావా? అరే ఈ పరమేశ్వరుడు ప్రశ్నలే తండ్రి. చెప్పండి. సీఎం దగ్గర పిఏ, ప్రెసిడెంట్ దగ్గర బారికోడు, మీరు అటు మీరు సేవక స్వామి ఈ పరమేశ్వరుడితో ప్రశ్నించవలసిన మీతో మేమే ప్రశ్నించాల్సిన మాట చెప్పండి. నాకేంటి అయితే నేను వండలేను, నేను వండలేకనే మొగుడు లేదు, గుడ్డులే మొహమే తని కదా అందా కాగురే. దీనికి ఒక సౌండ్ పెట్టడం సరిపోలేదు. చెప్పండి స్వామి ఇదో చిన్న మాట. ఏమిటో? ఇంతవరకు ఎటు వెళ్ళారో తెలియదు, ఎక్కడికి వెళ్ళారో తెలీదు. మీ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. సేవకే మాకు ఫోనులేమిటి? మాకు ఫోనులతో అవసరం లేదు. ఫోనులతో అవసరం మాకు లేదు. ఫోన్ లేదా? మాకెందుకు? మాకెందుకని నాక్కడ ఉంది ఫోన్. సైలెంట్ పెట్టాను ఫోన్. సైలెంట్ అంటే వాళ్ళకి నెంబర్ ఇచ్చితాడు, ఎప్పుడు పెడితే అప్పుడు చేసేస్తాను. అందుకని ఫోన్ సైలెంట్ పెట్టా. ఆ సైలెంట్ పెట్టి జాకెట్లు ఎట్టేస్తాను. అలా కొత్తండి, అవసరమైనప్పుడే తీస్తాను. స్వామి చాలా నీచమైన మాట్లాడుచున్నా. అలా కొత్తండి, నేను ఒక్కదే. నాకు ఫోన్లతో అవసరం లేదు. రెండెంతలకి ఏమి నవ్వుతాను కానీ రెండెంతలకి ఈ గొల్లు కూడా జడిసి సైలెంట్ ఎట్టేస్తాను. సరే కానీ ఆడు చేయనన్నా చేయనని చేసేస్తాను. సరిగా మా ఇద్దరు ఏమిటి మీ భార్య భర్తల సంభాషణ? భార్య భర్త కాదు, మొగుడు పిల్లలు కానీ. చిన్న భార్య భర్తలన్నా మొగుడు పిల్లలన్నా ఆలు మగలన్నా ఒకటే అర్థం. లవర్స్ లవర్స్ లవర్స్. ఎంతకును తండ్రి ఫోన్ లాగా నేను ప్రశ్నించవలసిన మాట కాదు. ఆడదానివేనా? లేదులే, ఆడదాన్ని అలాగ లేనా? చిన్న మాట. సోమి మనకి మళ్ళీ మన చేపలు కరిపించేది రాదు. ఆ తండ్రి చిన్న మాట చెప్పండి. అయితే సరే కానీ నేను ఎచ్చోడికి వెళ్ళాడు అంటున్నారు. ఇప్పుడు మీ ఫోన్ చేస్తే ఫోన్ అవడం లేదు. మీ ఫోన్ ఎటు వెళ్ళిపోయిందో అంతే స్విచ్ ఆఫ్ చేశారా? మాకు ఫోన్లతో అవసరం లేదు అని ముందే చెప్పాడు కదా. ఫోన్ లేకుండా బజార్ ఎలా చేస్తారా? బజార్ బజార్లే మాకు బజార్లు ఎందుకు? చింతపండు, పప్పు, ఉల్లిపాయలు. చాలా నీచ నికృష్ట దరిద్ర దుర్మార్గం మాట్లాడుచున్నావు. ఏటివే నీచ నికృష్ట దరిద్ర దుర్మార్గం మాటలు? ఇలాంటివన్నీ వదిలేదు మన సైడ్ కి తండ్రి. అవునండి, చింతన మనకు అవసరం లేదు. సేవకే సరే కానీ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టులంటే పాపాత్ములు, ఎలాంటి వాళ్ళు? శిష్టులంటే పుణ్యాత్ములు. ఆగరా నువ్వు మాట్లాడక, ఆగరా వారి కర్రిమాకుడు. సేవకే పాపాత్ములు శిక్షించుకొని పుణ్యాత్ములు రక్షించుకొని స్వామి అనంత కూడా జీవులకు ఆహారం వేసుకుని వచ్చినందుకు ఇంద్రజాలమైనది. మరి ఎచ్చడికి వెళ్ళలేదు స్వామి. అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే పాపాత్ములు శిక్షించుకొని పుణ్యాత్ములు అంటే వాళ్ళే రక్షించుకొని అనంత కోటి జీవులకి సర్వంత్రనియామి. అందుగలడు ఇందులేడు ఎక్కడ చూసినా మీరే జగజ్జనులు తండ్రి. అంటే వీళ్ళందరినీ శిక్షించుకొని వచ్చారు అంతే. ఇదంతా పెసరంట్ ఊరల్లా సిమెంట్ రోడ్లు వేస్తాడు, వాళ్ళింటి ముందు మాత్రం నీరు నిలబెడతాడు. అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఉద్దేశమా? ఇతగాడంటే గ్రామ దేవ అంత మొత్తానికి అన్నిటికీ దేశ పరిపాలన చేసేస్తానట. ఆవిడే ఊర్లో గోల గోల తండ్రి. ఆ మహాతల్లి అంత ఏడుస్తుందో తెలిసిన
ఆ మహతల్లి అంత బాధపడుతుంది. నీ మొగుడు పాత్రంతో వస్తున్నాడు. నీ మొగుడు అదే నీ భర్త. ఏట్రా అన్నయ్య, ఏట్ ఆ? ఇదిగో. స్వామి ఏమిటి ఆ? ఏమిటి మీ సంభాషణ? ఆడో మీరు వచ్చినారనేది పత్తడి చేస్తాడట, కొబ్బరి పత్తడి. కొబ్బరికాయ పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు వద్దుండ్రా. వెనక్కి వస్తే అయ్యో దండ స్వామి. సేవక సరే కానీ స్వామి పాపాత్మ శిక్షించుకొని పుణ్యాత్మ రక్షించుకొని ఆమె. అనంత కూడా జీవులకు ఆహారం వేసుకుని అంతే కాని మరి ఎచ్చడికి వెళ్ళలేదు. ఏ పాప కర్మము కూడా ఎరగడు. కాదు తండ్రి, ఇప్పుడు మీకు ఫోన్ లేదన్నారు. ఫోన్ లేనప్పుడు మీకు సమాచారం ఎలా ఉంటుంది? ఆ మహాత్తాలు నీ దగ్గర ఉన్న ఆవిడ తెలుసు, ఆవిడ ఎలా నీకెలా తెలుస్తుంది? సేవక మాకు సమాచారాలతో పని ఏముంది? ఆ? నా మనసులో ఏమనుకున్నా సరే ఆ. నా భార్యకు అర్థమవుతుంది. నా భార్య మనసులో ఏమనుకున్నా సరే ఆ. నాకు అర్థమవుతుంది. కారణం అదేంటి మరి చెప్ప ఈడు నేను పెట్టుకుంటున్నది అంతే. మరి ఎట్లా అంతే, కొంతమందికి ఒక ఫోన్ 4 మందికి వెళ్ళిపోతుంది. అలాగే సేవక చెప్పమంటారా? ఈడు నేను పెట్టుకుంటా అంతే. ఏమిటా మాటలు? అలా సమాచారం మనం మామో చూడండి. మామో ఈ గొత్త గొప్పలు అంటే అలాంటి మాటలేమవి. మా భార్యాభర్తలు ఇరువురికి కూడా ఒకరి మనసులో మనం ఒకరికి ఎందుకు అర్థమవుతుందో తెలుసా? చెప్పమంటారా? భక్తులందరూ నాతో సరిసమానముగా నా భార్య కూడా పూజించవలనని ఓహో పూజలు చేయాలని అహోరాత్రుడు అంటే రాత్రి పగలు ఘోరమైన తపస్సు చేసి మా తల్లి అవును కదా నా శరీరంలో అర్ధ భాగాన్ని ఆక్రమించుకున్నది. అర్ధనారీశ్వరుని పేరు కూడా పొందినది. అందుకే మా ఇరువురు మనసులో ఏమనుకున్నా సరే మా ఇరువురికి అర్థమవుతుంది. ఏరా బోసెక్కితే నువ్వు ఎక్కడ కూకుంటావు నువ్వు? మాకు అలాంటి వాహనాలు తెలియవు. మాకంటూ నంది వాహనం అంటూ ఉన్నది. అప్పుడు పని నంది వాహనం, ఇప్పుడు పని మీరు బస్సు ఎక్కారనుకో నువ్వు ఎక్కడ కూకుంటావు? ముఖం మీద కూకుందరా కూకెళ్ళి వాళ్ళు ఉండే వాళ్ళు కూర్చొని నేను అడుగుతాను. సరే భక్త నువ్వు ఆడవాళ్ళ పక్కన కూకుందావా? భక్తులందరూ నాకు సమానులే కాబట్టి ఎక్కడైనా కూర్చుంటాను. ఉగరేలే డ్రైవర్ పక్కన కూకుంటుంది వెళ్ళి. అమ్మ ఒక మాట చెప్పన, ఆడదాయి తల్లిదండ్రులు మాట పోకూడదని పవిత్రంగా చక్కగా కన్నవారి పేరు నిలబడదు చాలా జాగ్రత్తగా ఉంటది. అది ఏ పాపో తెలియకుండా ఉన్న ఇలాంటి వాడు వల్ల అది అన్ని రకాల ఎంతో మందికి ఉంటుందా అలాగే నీకు మాత్రం ఉండదు. అలాగే నాకు అలవాటు అయిపోయింది కూకో. స్వామి ముందు నా భార్య ఎచ్చడికి వెళ్ళిందో ఒక్కసారి నాయన నా ఒంటి మీద చెయ్యకండి. ఏమవుతుంది అంటే మన చెప్పబోయేమేటి కానీ అంతే. స్వామి ఆ భక్త మా ఆవిడ ఒంటి మీద వేశారా? తగిలిందయ్యా. అయితే నువ్వు ప్రాణం వేయవలసినదే. ఎందుకని? మా ఆవిడ కొండమంటదా? ఓహో తపాల పడతాదా? దాకర ముడతాను. ఆడికో దండము మీకు నమస్కారము. సేవక మరి నా భార్య ఎచ్చడికి వెళ్ళింది ఒకసారి. నాయన మొండ కూతురు ముద్దు ముసలోడు పెళ్ళ ముద్దు అని. ఎవరు ముసలోడు? ఈ స్వామికి ఎలా చెప్పాలా? ఏమడి ఇప్పుడే పచ్చాను చెప్పినాను నీకు నేను. మళ్ళేమిటయ్యా? మా ఆవిడ ఒంటి మీద చెయ్యేస్తాను ఎందుకని? మా ఆవిడికి వేటకు 3 రోజులు. 3 రోజులు అంటే అర్థం ఏమిటి? ఏటన్నాడా? 3 రోజులు అంటున్నాడు. ఓ సాపాడు తెలియదు స్వామి, మీరు లోక కట్టగల సోమవారం మంగళవారం బుధవారం. సేవక చిన్న మాట, మీ భూలోకాలలో సేవక స్వామి అంటాడు ఇది అంటాడు. స్వామి ఆ 3 సంవత్సరాలు గుర్తులు పడిచి నీకు తెలిసిన రారా వారే, నీకు తెలిసిన రారా కూకరా కూకరా 3 ఏళ్ళు ఎంత పండుగ నీ మోహం బంగారం కూకరా. చెప్పాను కూకరా వాళ్ళు ఏ చేయడు నువ్వు చేసి ఉద్యోగం కూకరా అక్కడ. స్వామి మీ భూలోకములు మీ వింత భాషలు నాకు అర్థము కావు. మీ వింత భాషలు నాకు అర్థము కాదు. మీరు ఇటులు ఉందరు, మీరు ఇటులు ఉందరా?
స్వామి సేవక ముందు నా భార్య పిలవమంటావు పిలుస్తాడు. అలాగన్నా బాగుంది స్వామి. స్వామి శాంభవి రావే ముద్దులు గుమ్మ రావే ముద్దులు గుమ్మ రావే ముద్దులు గుమ్మ బామ రావే అది ఈ పగలಲ್ಲಿ నా పగలಲ್ಲಿ సేవక ఉండు తండ్రి ఉండు నా మొగుడే దేనికో ఎట్టేసినట బావా దేనికి ఎట్టావు దేపమ్మా నైవరాలు లేరు నిన్న కుప్పలు పడిద్దరు సేవక నాకు పెనస నేను వచ్చి నీవు గట్టు మీద పెట్టావు దీపం. ఈ నీ గడ్డి కుప్పలు పడితే పెనస నేను వచ్చిన సేవక స్వామి. నీవు గట్టు మీద పెట్టావు దీపం. నీ భర్త గడ్డి కుప్ప కింద పెట్టాడు. అంతే మీ ఇద్దరు కలిపి ఎక్కడ పురుగులు ఇంటి కాల్చియండి. అవును ఆ యజ్ఞం మీకు పడేస్తారు. మరి నువ్వు ఉండబప్పుడు స్వామి అంటే కాపాడ్డా పార్వతి స్వామి శాంభవి శంకరి రాత్రి నెల్లడా రాని కోరుకొల్లాడు నిన్న నేను వచ్చాను నన్ను రాకమరాదు అల్లం ఉల్లాటాడుతాను జజిచ్చా 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 ఆడుతుంది నువ్వెప్పుడు నేర్చాను ఎంత ఫుల్లాట కట్టిందిరా ఏమా ఆడు పులాట లేదు మీకు తెలీదు ఆగండి ఏమని పులాట కుకరా కుకరా సేవక స్వామి ఏమిటి నీ భర్త ఆడుతుంటే నవ్వి పొంగిపోతున్నావు? నా మొగుడే నీ భర్తే మాయ ఆయనే మీ ఆయనే మాయా పార్వతి స్వామి శాంభవి డాబా ఇంటోళ్ళు పిల్లన మానను డాబా ఇంటోళ్ళు ఇప్పుడు గురుసులో నేనుండాలేనమ్మా ఇప్పుడు గురుసులో నేనుండాలేనమ్మా పిలుపుగిరా
చెప్పవేతగా తెల్ల ముగ ముదు ముదు ప్రాణ సఖే కవాటం బంధించుటకు కారణమేమిటి? ఎల్ల వేళ నా మొగుడే నా మీదకి రాలేదు. శాంభవి ఎల్ల వేళలు కైలాసము ధూప దీప నైవేద్యములతో అవును కదా కలకల కలకల కలకలాడుచున్నది. నిజమే కదా నాకు ఆహ్లాదముగా ఉండుటకు కారణమేమిటి? దూరం ఉండు. నా మొగుడి కాడ నేను దూరం ఉండను. అందుకు అంటే బయట వాళ్ళకి ఫీల్ అవుతుంది. అంటే దానికి అర్థమేటయ్యా? ఆడి సంగతి మరి అట్లేదు. ఆవైనా గేదైనా మేకైనా ఎక్కడ చెతకట్టినా మన తొట్లో ఏంటని ఆడి బాధ. ఏంటంత నువ్వు గొర్రెైనా గొడ్డైనా ఆవైనా మేకైనా ఎక్కడ చేతకట్టినా మన తోటలు ఏంటదే అంటే మనమే పాలు తీసుకో. అంతే నువ్వు ఊరికో పుట్టినని ఎత్తుకోవాలి. మనం కష్టపడాలా? రాత్రి పొగులు మనం కష్టపడి ఎక్కితే అమ్మ బావ పుడితే ఉన్నా నాయన అమ్మ వస్తుంది ఎడుతుంది అని అంటారు. కానీ అవుడుకో పుట్టిన నేను ఎత్తుకోవాలా? నువ్వు ఎత్తుకోవద్దు, ఎవరైనా ఎత్తుకుంటా. ఊడి సిమ్ము తీసి ఊడి సెల్లలు వేసేటవే నువ్వు. మన సిమ్ము మన సెల్లలు ఉండాలి. ఇదో అళ్ళ సోపాడికి ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. కూకో వెళ్ళు. ముందే నువ్వు ఇచ్చేస్తావు నువ్వు. మరి ఎప్పుడైనా తప్పదు కదా, ఇచ్చేస్తాను. కూకో కుక్కరా వారు కొమ్మరాడా కుక్కరా. ఎప్పుడు మీ గోళనే ఏమిటమ్మా? నా స్వామి వారు వచ్చారు కదా, ఎన్ని ధర్మాలుగా నా పరమేశ్వరుడు వచ్చాడు. తల్లి నువ్వు ఆనందపడిపోతే నా మూడు నేను గుబులు అయిపోతాను. మంచిగా అమ్మా ఏమిటా మాటలు? పార్వతి పరమేశ్వర ఏమిటి? ఈ ప్రేణేశ్వర ఈ కవట బంధించిన కారణం పడుతున్నారా స్వామి? చెప్పాను వినరా రాధా? ఆ కారణమేమని అడిగితవయ్యో, ఆ కారణమేమని అడిగితవయ్యో. కారణమేమని అడిగితవయ్యా, తెలియా చెప్పలేదా రాధా? తెలియా పరమేశ్వర కవాటం బంధించుటకు కారణమేమిటంటే తిరిగి నన్ను ప్రశ్నిస్తున్నావా? లోకాలు పాలించేవారు మీరు, సృష్టికర్త లయకర్త మీరు. మీకు తెలియదంటే ఏమి లేదు కదా నాకు. మీ మీద అభిమానమతో అభిమానమతో అనురాగమతో అనురాగమతో పువ్వులు తెచ్చరు దేవి. అప్పంటే పువ్వులా దండ, పువ్వులా దండ, పువ్వులా దండ, అప్పంటే పువ్వులా దండ. పువ్వుల దండలు తెచ్చిన భామల కైపోవే, బంతి పువ్వుల దండలు తెచ్చిన దండలు తెచ్చే మగవారు నువ్వు నోరు మోస్తావా? టడాడా. మీకు ముందే చెప్పాను, వాళ్ళు మానవుల వాళ్ళు ఎన్ని మాటలైనా ఆడతారు. మనం దేవుళ్ళు కదా, కొంచెం దూరంగా ఉండాలి కదా. నీకు ముందే చెప్పినాను. ఏమి ముసలాడు ఇప్పుడు మొట్టాకెళ్ళిన మగవాడు కదా, ముసిందో వయసిందో తెలియదు. అమ్మా ఎందుకని 3 నెలలు ఊరు ఉండదు. దూరంగా ఉండండి. పరమేశ్వర నా మీద ప్రేమతో బంతి పువ్వు దండలు తీసుకొచ్చారా స్వామి? నేనంటే ఎంత ప్రేమ శాంభవి. పరమేశ్వర. ఆ బంతి పువ్వులైతే ప్రాణనాద, నా జడలో ఉన్నాయి ప్రాణనాద.
సేవక తండ్రి. ప్రకృతి ధర్మము అంటే మంచిదే కానీ ఎంత రాలి కోరుతాను ఏడు చేస్తాను వెనకాల కనకన స్వామి కొలువై ఉన్నాడు, పూజకు వేళాయనే. చెలియా, పూజకు వేళాయనే. ఉడిపడికన్న స్వామి గుడ్డలెప్పుకు పంటలు, ఉడిపడికన్న స్వామి గుడ్డలెప్పుకు పంటలు. నోరు మీరా పరమేశ్వర, ఈ పువ్వుల గాజులు నాకెందుకు నాథ? మరేమి కావాలి ఈయన? ఈ 9 దినములు ఏ చోటుకు వెళ్ళారో తెలియదు కదా స్వామి. శాంభవి. ప్రేణేశ్వర దేవి నన్ను విడిచిపెట్టి పోరుడు ఏ చోట వెళ్ళారు నాథ? అరగడి అన్నను భాయం హట్టి మానియడవో నెట్టి మహనీయడవో. అరగడియ నన్ను భాయ అతే మగడయ్యడవో అతే మగడయ్యడవో. అరగడి అన్నను భాయ హట్టి మానియడవో నెట్టి మహనీయడవో. అరగడియ నన్ను భాయ అతే మగడయ్యడవో అతే మగడయ్యడవో. అరగడి అన్నను భాయ అతే మగడయ్యడవో. శాంభవి. మానియడవో అతే మగడయ్యడవో. నాథుడవో ప్రాణనాథుడవో. నాయక చంద్రుడవో కైలాసవాసుడవో కైలాసవాసుడవో. నన్ను విడిచి ఉండగలరా స్వామి? నన్ను విడిచి మీరు ఉండగలరా నాథ? పరమేశ్వర ప్రేణనాథ స్వామి నన్ను విడతా చోట విడిచి నా ప్రేమ నాథుడవేమో. చెడ్డ విడచి అయ్యో దేవి. నన్ను విడతా చోట విడిచి నా ప్రేమ నాథుడవేమో. అయ్యో దేవి. నన్ను విడతది విడిచే నా ప్రేమ నాథుడవో. నా ప్రాణనాథుడవో. నన్ను విడత విడిచే నన్ను విడత విడిచే నా ప్రేమ నాథుడవో నా ప్రేమ నాథుడవో. నందిని చెడ విడతే నలుడేది. పరమేశ్వర ఎన్నడో వచ్చిది పోయేది ఎన్నడే చదివిడికి ఎందే పోయింది 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 ఎన్నడో వచ్చినము వెళ్ళే నన్ను విడిచిపెట్టి ఈ కైలాసం విడిచి ఒక్క క్షణమైనా ఉండేవా? మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎచ్చుడికి వెళ్ళాడు. అవును కదా నా మిమ్మల్ని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండజాలని కదా. అదే కదా స్వామి. శాంభవి. పరమేశ్వర ప్రేమనాథ ఆ పాముల చాడాలు పాముల రేగెనుగా. ఆ పాముల చాడాలు పాముల నెలలో చాడాలు నేలాగే దొరికా నేలాగే నెలలో చాడాలు నేలాగే అమెరికా నేలాగే. అయ్యో దేవుడి ప్రేమనాథ పాముల చాడలు పాములు తిరిగెను. నీళ్ళ చాడలు నేలకు నేలకు తెలుసు. తెలుసును. మీలో సగభాగం సగభాగం. మీ అర్ధంగి మీ సంగతి నాకు నీకు తెలియకపోవడం పరమేశ్వర
కన్ని పెంచిన పెంచిన. ఆ బిడ్డ సంరక్షణ తల్లికి తెలుస్తుంది. అడ్డు తోవలు తిరిగిన తండ్రికి ఎందుకు తెలుసు తెలియదు? పరమేశ్వర ప్రేమనాథ స్వామి తెలి చెప్పను తలుపు తీసేది లేదు తీసేది ఓ తెలి చెప్పను తలుపు తీసేది లేదు తీసేది మీరు తెలియ చెప్తే కానీ తలుపు తీయను స్వామి. మీరే చోటకు వెళ్ళారు, ఎక్కడున్నారు? ఈ 9 దినములు ఏమయ్యారు? నాకు నిజం తెలితే కానీ మీరు తప్పు చేసిన మీ తలుపులు వేసినారు. నేను ఏ తప్పు చెయ్యలేదు. మీరు నిజం ఒప్పుకోండి, మేము గొప్ప తలుపు తీసి ఏంటి నిజం ఒప్పుకునేది? ఆ మీదకైతే పుల్లకి దేవి నేను బొంకులు చెప్తున్నాను, నేను బొంకులు చెప్తున్నాను. అవును కదా శాంభవి. పరమేశ్వర ఎదమాటాడుదివి, ఎలాగ శ్రీ గౌరి, ఎలాగ శ్రీ గౌరి. ఎదమాటాడుదివి, ఎలాగ శ్రీ గౌరి, ఎలాగ శ్రీ గౌరి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.